పల్నాడు జిల్లా వినుకొండలో అమృత్ పథకం పనులను ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి ఎద్దడిని పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పనులను చేపట్టాయి. వెల్లటూరు ఎన్ఎస్పీ, డీప్ కట్టు, దొండపాడు, సింగర చెరువులను ఎమ్మెల్యే సందర్శించారు. అమృత్ స్కీమ్ ద్వారా వాటర్ ట్యాంకులు, పైప్ లైన్లు, అనుబంధ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఇంటింటికి త్రాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈరోజు అమృత్ స్కీమ్ కింద మన వినుకొండకి మొత్తం 210 కోట్లతోటి యుఐడిఎఫ్ ఫండ్స్ నుండి నిధులు తీసుకొస్తున్నాం. అమృత్ నుండి 30 కోట్లు, యుఐడిఎఫ్ నుండి 210 కోట్లు, మొత్తం 240 కోట్లతోటి వినుకొండ తాగునీటి స్కీము శాశ్వత మంచినీటి పథకాన్ని పూర్తి చేయబోతున్నాం. నిధులు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారం, మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి చేస్తున్నటువంటి సపోర్టు మర్చిపోలేనటువంటిది. అమరావతి రాజధానికి తోడ్పాటును అందించారు, విశాఖ ఉక్కుకి అభివృద్ధికి సహకరించారు. ఈరోజు రాష్ట్రంలో అమృత్ స్కీమ్ పథకానికి పెద్ద ఎత్తున సపోర్టు. రాష్ట్రంలో 11,000 కోట్ల రూపాయలతోటి 11,020 కోట్లతోటి అమృత్ స్కీము, యుఐడిఎఫ్ గ్రాంట్ తోటి ఈరోజు పెద్ద ఎత్తున డ్రింకింగ్ వాటర్, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలి. ఈరోజు అమృత్ స్కీమ్ కింద మన వినుకొండకి మొత్తం